హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక సుమాంజలులు. ఇక మీ జీవితం మీ చేతుల్లో అనే పుస్తకంలో ముందు మాట. సముద్రయానం చేస్తున్నప్పుడు ఒక ఓడ ప్రమాదం జరిగి ఎడారి లాంటి ఓ ద్వీపంలో నేను గడపాల్సి వస్తే నాతో పాటు ఒకే ఒక పుస్తకాన్ని తీసుకెళ్తాను. అది లూయిస్ ఎల్హే యొక్క యూ కెన్ హీల్ యువర్ లైఫ్. ఈ పుస్తకం ఒక గొప్ప మాస్టర్ యొక్క దివ్య బోధనల సందేశ సారాంశమే కాదు, మరి శక్తివంతమైన ఒక గొప్ప స్త్రీ యొక్క వ్యక్తిత్వంలోంచి జాలువారిన అమృతపు పలుకులు కూడా. ఈ పుస్తకంలో లూయిస్ ఇప్పటి తన ఆత్మోన్నతి వైపు నలిపిన తన జీవన ప్రస్థానాన్ని మనతో పాల్పంచుకుంటారు. ఈ పుస్తకానికి అనుసంబంధమైన ఆమె జీవిత గాథ నా హృదయాన్ని ఒక గొప్ప ఆరాధనా భావంతో, ఆర్ద్రతతో కమ్మివేస్తుంది. నా దృష్టిలో ఇది మరి ఒక పుస్తకం. జీవన సారమంతా అందులోనే ఉంది. మీరు నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు, జీవితం పట్ల మీ ప్రవర్తన తీరు ఎలా ఉండాలో సరిగ్గా ఇందులోనే ఉంది. మన ఆలోచన విధానాలే మన అనారోగ్యాలకు అసలు కారణాలు. ఎటువంటి ఆలోచన విధానాలు ఎటువంటి అనారోగ్యాలను కలిగిస్తాయో ఆమె మనకు అందించిన వైనము నిజంగా ఎనలేనిది, మరి విలక్షణమైనది కూడా. ఒక వ్యక్తికి ఓ ఎడారి లాంటి ద్వీపంలో ఈ పుస్తకం ఒక సీసాలో దొరికినా చాలు, అతని సమస్యలన్నీ తీరిపోయినట్లే. అక్కడి నుండి తన జీవితాన్ని ఎలా రూపొందించుకోవాలో దానికి అవసరమైన సమస్త జ్ఞానమంతా ఈ పుస్తకంలోనే పుష్కలంగా ఉంది. మీరు ఎడారిలో ఉన్నా లేకున్నా మీ జీవితంలోకి లూయిస్ ప్రవేశించి ఉంటే, లేదా కనీసం ఆమె పుస్తకం అనుకోకుండా మీకు తారసపడి ఉన్నా చాలు, మీ జీవితం సర్వతోముఖాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్లే లెక్క. లూయిస్ యొక్క పుస్తకాలు, ఆమె హీలింగ్ టేపులు, మరి స్ఫూర్తిదాయకమైన ఆమె వర్క్షాపులు సమస్యలతో సతమతమవుతున్న నేటి ప్రపంచానికి సజీవ సమాధానాలు. నేను ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న రోగుల కొరకై పరితపించే రోజుల్లో లూయిస్ని కలవడం జరిగింది. ఆమె యొక్క దివ్య సందేశాలను, హీలింగ్ వర్క్స్ని నేను ఎయిడ్స్ వ్యాధి నివారణకై వినియోగించాను. ప్రతి ఒక్క రోగికి లూయిస్ యొక్క హీలింగ్ టేపులను వినిపించాను. మొదటి సెషన్ నుండే వారిలో మార్పులు సంభవించడం జరిగింది. ఆ తర్వాత నేను చాలా అద్భుతాలను గమనించాను. ఈ టేపులను వినడం వలన వారి దైనందిక జీవితంలో భాగమైపోయింది. ఆండ్రూ అనే వ్యక్తి, నేను లూయిస్ టేపులతోనే నిద్రలేకి జారుకుంటాను, మరి వాటితోనే మేల్కొంటానని చెప్పేవాడు. త్వరలోనే నా ప్రియమైన ఎయిడ్స్ రోగులలో గుర్తించదగ్గ మార్పులు సంభవించాయి. వారి జీవనం శాంతితో, తమ పట్ల ప్రేమతో, క్షమాతత్వంతో నిండిపోయింది. లూయిస్ తన జీవితంలో ప్రవేశించడం పట్ల వారి హృదయాలు కృతజ్ఞతాభావంతో నిండిపోయాయి. ఇదంతా గమనించే కొద్దీ నాకు లూయిస్ పట్ల అపారమైన ప్రేమ, గౌరవం కలిగాయి. అదృష్టవశాత్తు నా జీవితంలో ఎంతోమంది మాస్టర్లను కలిశాను. వారిలో కొందరు అవతార పురుషులు కూడా అయి ఉండవచ్చు, కానీ లూయిస్ చాలా గొప్ప మాస్టర్. ఎదుటివారి సమస్యలను విని ఆకలింపు చేసుకోవడంలో ఆమె సాటి. మరి సదా ఆమె వర్షించే కారణరహితమైన ప్రేమ ఇందుకు ప్రధాన కారణం. లూయిస్ జీవితాన్ని చక్కటి ఉదాహరణలతో చాలా సరళంగా నేర్పిస్తుంది, మరి నేర్పే విషయమై తానుంటుంది. ఈ పుస్తకం చదవటానికి మిమ్మల్ని నా అంతరాంతరాల్లోంచి ప్రగాఢంగా ఆహ్వానిస్తున్నాను. అందుకు మీరు, మీ జీవితము అర్హమైనవి. దేవా బ్రౌన్ అని ఒక డాక్టర్ గారు చెప్పారు. థ్యాంక్ యూ.